ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్భాగవతము 16వ అధ్యాయము. శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అని 2 కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించాడు. 2 కొడుకులలో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన కర్మ కొద్దీ చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడు కనపడ్డాడు. నీవన్నా చిత్రాంగదుడనే పేరుతో ఉండాలి, నేనైనా ఆ పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా, లేక నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మనలో ఎవరు బ్రతుకుతాడో ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేకపోతే పేరు మార్చుకొని వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏమిటి? మనమిద్దరం యుద్ధం చేద్దాము. ఎవరు బ్రతికుంటే వాడే చిత్రాంగదుడు అన్నాడు. అప్పుడు చిత్రాంగదుడు, గంధర్వుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శంతన మహారాజు గారి కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు. ఇంకా విచిత్రవీరుడొక్కడే మిగిలాడు. విచిత్రవీరుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేవాడు. ఇప్పుడు వంశం వర్ధిల్లాలి, విచిత్రవీరునికి సరైన భార్య దొరకాలి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉంటాడు. ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్ముని మీద పడింది. ఆ వయసులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞ వలన ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలున్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్రవీరుడు స్వయంవరానికి వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరానికి వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో ఈ రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకెళ్తున్నాను. ఎవరైనా నన్ను ఎదుర్కొనేవారుంటే ఎదుర్కొనవచ్చు అని 3 చెయ్యి పట్టి రథం ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముని మీదికి యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వాళ్ళందరినీ తుత్తినియలు చేసి 3 హస్తినాపురం తీసుకొచ్చాడు. అప్పుడు అంబ భీష్ముని దగ్గరికి వెళ్ళి, మీకు తెలియని ధర్మం లేదు, నేనొక మాట చెప్తాను. నేను సాల్వుడు అనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నా యందు పతిత్వ భావం పొందాడు కాబట్టి నేను ఇంకొక పురుషునికి భార్యను కావటం అమర్యాద. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకెళ్ళి సాల్వుడికి అప్పజెప్పవలసింది అన్నది. అప్పుడు భీష్ముడు, మనసులేని స్త్రీ రాజుకు భార్యగా ఉండటానికి వీలు లేదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగిన స్త్రీని భార్యగా ఇంట్లో ఉండటం త్రాచుపామును పెంచుకోవటం లాంటిది. నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండటానికి వీలు లేదు. నిన్ను తీసుకెళ్లి సాల్వుడికి అప్పచెప్పేస్తాను అని చెప్పి ఆమెను సాల్వుడి రాజ్యానికి రథంలో పంపించేశాడు. ఈమె సాల్వుడి దగ్గరికి వెళ్ళి, నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీ వద్దకు పంపించాడు అంది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యబట్టి రథమెక్కించి తీసుకెళ్లావో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇప్పుడు చేతగాని వాడిని భీష్ముడు పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించటానికి నేను క్షత్రియుడను, రాజపాలకుడను, మహారాజును. నేను నిన్ను స్వీకరించను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తు అన్నాడు. ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి. స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనసు భేదపడేటట్లు ప్రవర్తించకూడదు. ఆమె బాధపడుతూ తపోవనానికి చేరి ఋషులను సమీపించి, నేను తపస్సు చేసుకుంటాను, నాకు సన్యాసం ఇవ్వవలసింది అని కోరింది. అప్పుడు ఋషులు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు, ఇక్కడికొచ్చి ఆశ్రమంలో ఉంటే ఇక్కడున్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి. అందుకని నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఈ రాత్రికి ఉండి రేపటి రోజున నీ మార్గం నువ్వు చూసుకో. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి? ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే తండ్రి దగ్గర ఉండాలి. అందుకని నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళాల్సింది అన్నారు. ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళను అంది.